ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో బుల్లెట్ బైక్ చోరీకి గురైంది. కాశీబుగ్గ గాంధీనగర్లోని నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దొంగ ఓ ఇంటి పార్కింగ్ స్థలంలో ఉన్న బుల్లెట్ బైక్ ను దొంగిలించి బైక్ తో సహా చెక్కేశాడు. బైక్ చోరీ దృశ్యం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. బైక్ యజమాని శ్రీధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గతంలో ఇదే తరహాలో పల్సర్ బైక్ చోరీకి గురైందని, నెల రోజుల వ్యవధిలో 2 బైకులు చోరీకి గురవడంపై బాధితుడితో పాటు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సార్, నా పేరు శ్రీధరు. మాది బస్టాండ్, కాశీబుగ్గ బస్టాండ్లో మొబైల్ షాపు. మాది గాంధీనగర్ 2. మా వీధిలో మా ఇంటి ముందు పెట్టే ఎన్ఫీల్డ్ వైట్ కలర్ బుల్లెట్ బండి పోయింది. నెల రోజుల క్రితం ఇదే వీధిలో మా ఇంటికి 2 ఇళ్ళు దేటిన తర్వాత ఒక బండి పోయింది. ఈ బండి పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండి హ్యాండ్ లాక్ చేసుకోవడం అన్నీ జరిగాయి. బండి పోవడంలో మా పక్కన ఒక 2 ఇళ్ళు దేటిన తర్వాత కెమెరా ఉంది. కెమెరాలు చూస్తే బండి తోసుకొని వెళ్ళిపోతున్నట్టు చూపించాడు, ఫోకస్ చేశారు. అది నడిపించుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఈ వీధిలోపే ఈ బండి పోయిందని కంప్లైంట్కి జనాలందరూ మాట్లాడుకుంటే మా బళ్ళు తలకు 10 బళ్ళు లాంటి పెట్రోల్ కూడా తీశారు అని చెప్పడం జరిగింది. ఒకే వీధిలో 2 బళ్ళు పోవడం, అదే ఒక 20 రోజుల నుంచి 4 రోజుల్లో పోవడం మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఇది మీరు ఏ విధంగా మా బండి మాకు దొరుకుతుందో తెలియదు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి సార్.